హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సొంత స్టేజ్ మళ్ళీ వచ్చాను. మళ్ళీ మా చెల్లితో వచ్చాను. అది ఎందుకు ఏమో అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా చెల్లి మా బావ ఆఫీస్కి వెళ్ళి వచ్చారు. బాగా అలిసిపోయారండి. కానీ నేను వెళ్ళిపోతున్నాను. 3-4 డేస్లో ముంబై వెళ్ళిపోతున్నాను. కనీసం మేము ఎప్పుడు కలిసినా ఒక మూవీకి అయితే వెళ్తాం. అయితే ఈసారి ఏదైనా మూవీకి వెళ్ళాలని చాలా ప్రయత్నించాం. అయితే అయితే చాలా అనుకున్నాం. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు టైం సెట్ అయింది. నైట్ సెకండ్ షోకి బుక్ చేసుకున్నాం. అయితే 'హనుమాన్' మూవీకి తీసుకెళ్ళమని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశారు. అయితే నేను చాలా ట్రై చేశాను. ఆల్మోస్ట్ వైజాగ్‌లో ఈ ఏరియాలో మేమున్న కార్ షెడ్ ఏరియాలో 10 థియేటర్స్ ఎతికాం. మొత్తం హౌస్‌ఫుల్ అండి. 'హనుమాన్‌కున్న' క్యాబులు లాంటిది, 'హనుమాన్‌కున్న' గొప్పతనం లాంటిది, ఆ మూవీకున్న ఎథిక్స్ లాంటివి. ఆ మూవీ అయితే ఆడేస్తుందండి వైజాగ్‌లో. తిరుగులేదు. హౌస్‌ఫుల్స్ దొరకట్లేదు. సో, మరి ఏం చేస్తాం? తర్వాత బెస్ట్ మూవీ ఏది అని చూసుకుంటే 'నా సామ్రాట్' అండి. 'నా సామ్రాట్' అయితే అది కూడా ఆల్మోస్ట్ టికెట్లు అయిపోయి వచ్చాయి. కానీ లాస్ట్ మినిట్‌లో నాకైతే ఒక 3 టికెట్లు సంపాదించాను. మా ముగ్గురం ఇప్పుడైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం. సినిమా చూసొచ్చి ఎలా ఉందని నేను మీకు చెప్తాను. అయితే సినిమాకి వెళ్తున్నప్పుడు ఇంతవరకు మీకు ఎప్పుడు రివ్యూ ఇచ్చాను గానీ, నేను ఎళ్తున్న జర్నీ ఇంతవరకు ఎప్పుడు మీకు తీయలేదు, చూపించలేదు. ఇప్పుడు ఆ జర్నీ మీకు చూపించాలనుకుంటున్నానండి. ఓకే గాయ్స్, లెట్స్ గో వీడియోలోకి. గాయ్స్ పదండి సినిమా చూద్దాం. నా స్వామి రంగా అయితే అయితే చూసారు కదా! మా బావ, మా చెల్లి ఎంత డ్యూటీ చేసుకొచ్చినా గొప్ప యాక్టివ్‌గా ఉన్నారు. మరి ఆళ్ళంత యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనం రూమ్‌లో ఉదయం నుంచి ఖాళీగా రెస్ట్ తీసుకొని మనమెంత యాక్టివ్‌గా ఉండాలి. సో, ముగ్గురమే అయితే ప్రెజెంట్ మూవీకైతే వెళ్తున్నాం. బయలుదేరాం. జర్నీ ఇంకా లెట్స్ గో. ఇంకా లేట్ చేయను చూద్దాం రండి వీడియో. ఫైనల్లీ చూసారు కదా! మేమైతే ఇగోండి బయటకొచ్చేసాం. బిల్డింగ్ నుంచి ఇగోండి బిల్డింగ్ నుంచి బయటకైతే వచ్చేసాం. అయితే ప్రెజెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ట్రావెలింగ్ కూడా చూపిస్తాను మీకు. థియేటర్ దగ్గరికెళ్తాను. ఓకేనా? ఓకే. చెల్లి బావ హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే డన్. ఫైనల్లీ సినీ పోలీస్ అండి ఇక్కడ మధురవాడలో. అయితే థియేటర్కి అయితే వచ్చేసాం. చూసారు కదా నైట్ సెకండ్ షోకి కూడా హడావిడి అయితే తగ్గట్లేదు, మామూలుగా లేదు. అయితే ఇగోండి కారు ఏంటి, బైక్ ఏంటి, స్కూటీ ఏంటి, ఆటో ఏంటి, ఏమీ ఖాళీ లేదు. అదండి సంక్రాంతి సినిమా పవరు. చూసారు కదా జనాభా ఎలా ఉన్నారో థియేటర్లో. అయితే ఇది టికెట్ కౌంటరు. అయితే చూసారు కదా, నేను ఒకటి చెప్తానండి, జనాలు ఎలాంటి వాళ్ళైనా సరే సినిమాని అయితే లవ్ చేస్తారండి. తెలుగు పీపుల్స్ అంటేనే, తెలుగు లవ్ అంటేనే సినిమా అండి. అదండి గుర్తుపెట్టుకోండి, సినిమా ప్రపంచం. ఎలాంటి వాళ్ళని సినిమాని ప్రేమించాల్సిందే. ఫైనల్లీ థియేటర్కి ఇన్సైడ్ అయితే వచ్చేసాం. చూడండి ఫ్లోటింగ్ చూడండి, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి వైజాగ్లో మధురవాడలో శ్రీ పోలీస్ శ్రీకన్య అంటారు, శ్రీ పోలీస్ శ్రీకన్య అంటారు థియేటర్. అయితే బావా చూడు, హాయ్ చెల్లి చూడు, హాయ్ చెప్పి. అయితే మూవీకి అయితే ఇన్సైడ్కి లోనికి అయితే వెళ్ళిపోదాం. అందరూ వెళ్తున్నారు. స్క్రీన్ 1 మాది, నేను బయలుదేరుతాను. నాగార్జున అసలు పోస్టర్, నాగార్జున గారి పోస్టర్ చూడండి. ఈ వయసులో కూడా ఉన్నారాక అసలు కింగ్ అంటే కింగ్ అండి. కింగ్ అంటే కింగ్ అంతే. మా చెల్లి వాళ్ళకి మాట్లాడుతున్నాను. మాట్లాడి బాగా చెల్లి మాటలు రావట్లేదండి మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. మరి వారు ఇది ఎవరు పర్ఫార్మెన్స్ చూసారండి? మీరే అండి. దేనికి? ఏం లేదు, తక్కువ టైంలో చాలా బాగానే చేస్తున్నారు కదా వీడియోస్. అయ్యో 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 చెప్పేది బావేడు అలాగున్నాడు. చెప్పేదని చెప్తాను. బాగా కంటెంట్ ఇవ్వట్లేదండి. ఏం కంటెంట్ కావాలా నీకు? అయితే మూవీకి ఇంకా 5 minutes టైం ఉందండి. సో ఈ 5 minutes చిన్న చిట్చాట్ అంతే, ఇంకా ఫ్యామిలీతో చిన్న చిట్చాట్. అది గైస్, అయితే మూవీ అయితే అయిపోయింది. మూవీ చూసేసాను. మూవీ చూసి ఇప్పుడే వచ్చాం బయటికి. యాక్చువల్లీ అదే 2 o'clock అయిందండి నైటు. ఈ టైంలో మరి మా చెల్లి అయితే ఎనర్జీ కోసం పాలు ఇచ్చిందండి, తాగుతున్నాను. మూవీ రివ్యూ కూడా చెప్తాను. అసలు మేము మూవీ అయితే కంప్లీట్ చేసి వచ్చాం. చెల్లి బాగా ఎక్కడ ఉంటున్నా అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికి మార్నింగ్ ఆఫీస్ ఉందండి. వాళ్ళైతే పడుకున్నారు. అయితే వాళ్ళు మరి నాకు కూడా డిస్టర్బ్ చేయడం ఎక్కువ లేదు, ఇష్టం లేదు. ఇప్పటికే
మూవీ చూసి పడుకున్నారు. మూవీ అయితే గూస్ బంప్స్ అండి. ఫస్ట్ మనం మూవీలో మాట్లాడుకోవాలనుకుంటే అల్లరి నరేష్ గురించి మాట్లాడుకోవాలండి. అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడుకోవాలండి. ఏమన్నా యాక్టింగ్ అండి బాబు! ఏమన్నా పర్ఫార్మెన్స్ అండి. అసల కళ్ళంట నీళ్ళొచ్చేసాయి. ఆయన సెకండ్ హాఫ్ ఫైట్ గాని, ఆయన ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ ఉంటదండి. ఆ ఫైట్‌లో ఆయన పైకి కిందకి పడేసేటప్పుడు ఆయనతో పాటు విలన్ని గూడా ఆయన ఇలా ఎత్తేసి కిందన పడేస్తాడు. ఆ ఎలివేషన్ సీన్స్ ఉంటాయండి. డైరెక్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసి ఆయన చనిపోతారు. అల్లరి నరేష్ గారు చనిపోయేటప్పుడు ఉంటదండి. గూస్ బంప్స్ అండి. ఆ సీన్ అయితే ఏడనుండంటే ఎవడుండు థియేటర్‌లో ఏడిపించేసండి. ఫస్ట్ చెప్పాల్సిందే ఆయన గురించే చెప్పుకోవాలండి సినిమా అయితే. తర్వాత మెయిన్ మన కింగ్ నాగార్జున గారి గురించండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మూవీ మొదలు నుంచి లాస్ట్ వరకు అంతా మూవీ అంతా ఆయనేనండి. ఎక్కడ తీయడానికి లేదు. అయితే అల్లరి నరేష్ గురించి ఎందుకు చెప్తానంటే ఆయన రోల్‌లోనే అంత జీవించేసాడు. అంత ఏమంటారు దాన్ని అంత లీనమైపోయి యాక్టింగ్ చేశాడండి. ఆయన గాని ఆ క్యారెక్టర్ చేయకుండా ఉండి వేరే వాళ్ళు చేసుంటే మేబీ ఆ క్యారెక్టర్‌కి అంత అయితే నాకు తెలిసి అంత ఎలివేషన్ అయితే వచ్చేది కాదేమో. అంత జనాలు గూడా అంత కనెక్ట్ అయ్యేవారు కాదేమో. నాకైతే అండి మూవీ చూసి ఇప్పుడే వచ్చాను. నాకైతే ఇప్పటికి గూడాను ఆ సీన్స్ ఇప్పటికి గూడా అలానే తిరుగుతున్నాయి. ఆయనంత ఏడిపించేసాడండి. మనల్ని మూవీలోకి అంత లాక్కెళ్ళిపోయాడాయన. అందుకే నేను అల్లరి నరేష్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మన కింగ్ నాగార్జున గారండి. ఏమున్నారండి ఆయన అందం గాని, ఆయన ఇష్టాలు గాని, ఇక్కడ ఆయన గురించి ఆయన నిజంగా చెప్తానండి కింగ్ అనేది ఇంకా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆయన ఒక్కడేనండి. మళ్ళీ ఆయన ప్లేస్ రీప్లేస్ ఎవరు చేయలేరు. ఆయన స్టైల్ గాని వేరే లెవెల్ అండి. చెప్తున్నాను కదండీ 'మన్మధుడు', 'లవర్ బాయ్' అంటే ఆయనేనండి. ఆ తరం కానీ, ఈ తరం కానీ ఆయనే నాకు తెలిసి ఇంక ఎవరు ఉండరు, రాలేరు కూడాను. ఆ ప్లేస్ రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఈ సినిమా గూడా ఒక లవ్ స్టోరీ అండి. లవ్ ఈ ఏజ్‌లో గూడా ఒక లవ్ స్టోరీ మూవీ తీసి హిట్ కొట్టాలంటే అది ఆయనకి మాత్రమే సాధ్యం. ఈ మూవీ గూడా లవ్ స్టోరీయేనండి. అందమైన ప్రేమ కథండి. ఒక అందమైన ప్రేమ కథ. దానికి పండగ జోడించి, దానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా మూవీని తీశాడు చూడండి. ఆ డైరెక్టర్ గొప్పతనం మెచ్చుకోవాలి. అయితే నిజంగా చెప్తానండి పండగలో ఫస్ట్ ప్లేస్ అనుమానం అయితే సెకండ్ ప్లేస్ నా సౌమ్యరాగ్ అండి. నేను మూవీ చూసొచ్చి జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. నేనైతే మెగా ఫ్యాన్‌ని. నాకైతే మూవీస్ అంటే ఇష్టం. మూవీస్ అంటే ప్రాణం. సో, నేనైతే జెన్యూన్‌గానే రివ్యూ ఇస్తాను. ఏ హీరో మీద కోపం లేదు. అందరు హీరోలు ఇష్టపడతాను. అలాగే నాకైతే 'హనుమాన్' మూవీ ఫస్ట్ నచ్చింది. తర్వాత నా సౌమ్యరాగ్ ఎమోషనల్‌గా టచ్ చేసిందండి. సినిమా బ్లాక్ బస్టర్ అంతేనండి. ఇంత మంచి సినిమా ఇంత లేట్‌గా చూసానని నాకైతే అనిపించింది. ఎందుకంటే నాకు మూవీ అయితే సూపరు. అయితే ఫైనల్‌గా ఇలా జరిగిందండి ఈరోజు. చెల్లి, బావతో ఫైనల్‌గా ఒక మూవీ చూడాలి అని ఫిక్స్ అయ్యాం. అయితే మంచి మూవీయే చూసాం. మూవీ అయితే ఫైనల్‌గా చూసాం. ముగ్గురమే హ్యాపీ. వాళ్ళైతే స్లీపింగు. నేనైతే పాలు తాగుతున్నాను. తాగేసి నేను గూడా పడుకుంటానండి. ఓకే. ఎనీవే బాయ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సీ యూ గైస్. అండ్ లాస్ట్ మినిట్‌లో ఒక మాట. నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి. ఎనీవే గైస్ బాయ్. సీ యూ గైస్.